వెళ్ళిపోతాడు వర్ధన్. రోహిణి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని గబగబా పార్లర్ లోపలికి వచ్చేస్తుంది. ఏమైందే అని చెప్పాను కానీ ముందు రోజు విద్య రాకపోవడంతో ఆ రోజు జరిగింది, ఈరోజు వర్ధన్ గాడి జరిగింది మొత్తం విషయం చెప్పేసరికి ఎందుకే వాడిని ఇంకా భరిస్తున్నావు అని చెప్పాను కానీ ఏం చేయమంటావే, నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? నా అత్తవారింటికి వచ్చి నా గతం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఏం చేయమంటావు అనగానే వీడు అడుగుతూ ఉంటే డబ్బులు ఇస్తూనే ఉంటావా? పైగా ఇంట్లోకి ఇవ్వడం, ఈ వీడికి ఇవ్వడం, అక్కడ గుణాకి 3 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ ఎప్పటికి తీరుస్తావే అనగానే పైగా మేడం కూడా నీ మీద ఉన్న గౌరవాన్ని వదిలేసి నీకు వార్నింగ్ ఇచ్చిందని కూడా చెప్తున్నావు, తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో అని చెప్పనేసరికి ఏమీ లేదులే అని చెప్పి నాకు కొంచెం తలపోటుగా ఉంది, మేడంకి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పు, నేను ఇంటికి వెళ్ళిపోతానని రోహిణి కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు. మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు. ప్రభావతి కాస్త కామాక్షి దగ్గరికి వెళ్తుంది. మీనా పూలకొట్టులోకి వెళ్తుంది. వెళ్ళేసరికి సత్యం మాత్రమే హాల్లో కూర్చుని పేపర్ చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా రోహిణి అని చెప్పాను కానీ తలపోటుగా ఉంది మామయ్య, నేను పడుకుంటాను అని చెప్పాను కానీ సరేనని పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యం డబ్బులు ఎవరి రూమ్లో పెడతాడు? శృతి వాళ్ళ రూమ్లోనే కదా, ఎందుకంటే వాళ్ళ బీరువా శృతి వాళ్ళ రూమ్లోనే ఉంది కదా, ఇంట్లో ఎవరూ లేరు, సత్యం మాత్రమే ఉన్నాడని రోహిణికి వెంటనే ఆలోచన వచ్చి మామయ్య గారు డబ్బులు ఎక్కడ పెట్టారో ఏంటో అని మొత్తం రోహిణి శృతి గదంతా వెతికేస్తుంది. బీరువాలో ఆయన బట్టల మధ్యలో ఉండేసరికి వెంటనే అందులో ఒక 50,000 రూపాయలు మాత్రమే తీస్తుంది రోహిణి. 50,000 రూపాయలు తీయడం ఎందుకు, మొత్తం తీసేస్తే దేనికైనా ఉంటుంది కదా. 50,000 తీసినా దొంగనే అంటారు, 1,00,000 తీసినా దొంగనే అంటారు. 50,000 తీస్తే అనుమానం కూడా వస్తుందని 1,00,000 రూపాయలు తీసుకుని హడావిడిగా తన గదిలోంచి శృతి గదిలోంచి బయటకి వచ్చేస్తుంది. అదే సమయానికి శృతి డబ్బింగ్ లేకపోవడంతో ఇంటికి వచ్చేసరికి రోహిణి తన గదిలోంచి గబగబా వెళ్ళడం శృతి చూస్తుంది. రోహిణికి మా గదిలో పనేంటి, పైగా హడావిడిగా వెళ్తుంది, ఏం తీసుకుంది అని గబగబా లోపలికి వెళ్ళేసరికి బీరువా తలుపులు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మామయ్య గారు వచ్చి డబ్బులు పెట్టారు, ఆ డబ్బులు కానీ తీసిందా ఏంటి అనుకుంటూనే బీరువా తలుపులు తీసి చూసేసరికి అవును, మామయ్య గారు డబ్బులు పెట్టినప్పుడు నాకు చెప్పి పెట్టారు, ఇప్పుడు ఇక్కడ డబ్బులు లేవు, ఈ డబ్బులు నేనే తీశానని నా మీదే నిందపడుతుంది. ఇప్పుడు రోహిణి ఇక్కడ డబ్బులు తీసి ఎక్కడికి వెళ్తుంది, డబ్బులు ఎవరికి ఇవ్వడానికి తీసింది, అసలు ఎందుకు తీసింది అనుకుంటూనే రోహిణిని నిలదీద్దామని వెళ్ళిన శృతికైతే రోహిణి హడావిడిగా బ్యాగ్ తగిలించుకుని గబగబా బయటికి వెళ్ళడం గమనిస్తుంది. వచ్చింది, డబ్బులు తీసుకుంది, బయటికి వెళ్తుంది. ఏంటమ్మా రోహిణి తలపోటు వస్తుందని వచ్చావనగానే తగ్గింది మామయ్య, అర్జెంటుగా పార్లర్కి వెళ్ళాలి అని గబగబా వెళ్ళిపోతుంది. వెనకాలే శృతి బయలుదేరుతుంది. రోహిణి ఆటో ఆపి ఆటోలో బయలుదేరుతుంది. వెనకాల శృతి కూడా బయలుదేరి ఎవరికో ఇవ్వడానికి వెళ్తున్నట్టుందని ఫాలో అవుతుంది. ఫాలో అయ్యేసరికి ఒక చోటకి వెళ్ళడంతోనే వర్ధన్ కాస్త ఒక చోట బండి మీద నిలబడి ఉండేసరికి రోహిణి కాస్త నేరుగా తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళడంతో ఇదిగో నువ్వు అడిగిన 50,000 రూపాయలు అని చెప్పి వాడికి ఇవ్వబోయేసరికి 50,000 ఒక 1,00,000 తీసుకొస్తావనుకున్నాను అని చెప్పాను. కానీ ఇదంతా కూడా అక్కడ ఒక కారు ఉంటే కారు పక్క నుంచి చాటుగా వీడియో తీస్తుంది శృతి. అయితే డబ్బులు తీసుకొచ్చి ఇతనికి ఇస్తుందేంటి, పైగా మామయ్య గారు అక్కడ 1,00,000 పెట్టారు, 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంది. అసలు ఇతనెవరు, ఇతనికి ఇవ్వాల్సిన అవసరమేముంది, పైగా తన్ని బ్రతిమాలుతుంది, చేతులు జోడించి మరీ బ్రతిమాలుతుంది. ఏంటిదంతా, ఏదో తేడాగా ఉందని మొత్తం వీడియో తీస్తుంది శృతి. అయితే తీసిన తర్వాత ఇంకా నా జోలికి రావద్దాను కానీ ఇప్పుడు రాను, నెక్స్ట్ మంత్ వస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఇంకా వర్ధన్ గాడి గొడవ లేదు ఈ నెలకి, నెక్స్ట్ మంత్ వరకు కదా, అప్పుడు లోపు ఏదో ఒకటి చూద్దామని అట్నుంచటే అమ్మయ్య ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని పార్లర్కి వెళ్ళిపోతుంది. శృతి అదంతా చూసి ఎవరితను, అసలు వీడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, చెప్తాను, ఆ 1,00,000 రూపాయలు కనిపించట్లేదని మామయ్య గారు చెప్తారు కదా, అప్పుడు నా మీద నింద పడుతుంది కదా, అప్పుడు ఈ వీడియోని బయట పెడతాను అని చెప్పి ఇంకా శృతి కాస్త
అనుకుంటుంది. అనుకునేసరికి సాయంత్రం సమయానికి శృతి గదిలో ఫోన్ చూసుకుంటూ ఉండగా సత్యం వస్తాడు. అమ్మ శృతి అనగానే చెప్పండి మా అంకుల్ అని చెప్పనేసరికి అదే డబ్బులు ఇచ్చాను కదమ్మా అని చెప్పాను. కానీ అవును బీరువాలో మీరే కదా పెట్టారు తీసుకోండి అంకుల్ అని చెప్పి బీరువా లాక్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ డబ్బులు ఉండకపోవడంతో అదేంటమ్మా ఇక్కడ డబ్బులు లేవు అనగానే నాకు తెలియదు మామయ్య అని చెప్పనేసరికి నాకు తెలియదు నేను వచ్చేసరికి బీరువా ఓపెన్ చేసి ఉంటే మీరు తీసుకున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చి అడిగేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. అందుకే ఉన్నాయేమో మళ్ళీ నేనే పొరపాటు పడ్డానేమోనని ఏం మాట్లాడలేదు అనగానే ఈలోపు అందరూ ఇంటి కిందకు వస్తారు. వచ్చేసరికి సత్యం శృతి ఇంకా రోహిణి ముగ్గురు కూడా కిందకు వస్తారు. వచ్చేసరికి ఏమడిగింది నాన్న అని చెప్పాను. కానీ నువ్వు నిన్న తీసుకొచ్చిన 1,00,000 రూపాయలు కనిపించట్లేదురా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరు తీశారో నీకేమైనా తెలుసా అని చెప్పాను. కానీ ఎవరో ఏం అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఎవరు తీశారో నాకు తెలుసు మామయ్య అంటూ శృతి మాట్లాడుతుంది. అదేంటమ్మా ఇందాక అడిగితే నువ్వు డబ్బులు చూడలేదు అన్నావు అనగానే డబ్బులు చూడలేదు మామయ్య కానీ తీయడం మాత్రం నాకు తెలుసు. ఎక్కడి నుంచి డబ్బులు వెళ్ళాయో ఎక్కడికి వెళ్ళాయో ఎవరి చేతికి వెళ్ళాయో అన్నీ నాకు తెలుసు మావయ్య అని చెప్పనేసరికి ఇదేంటి శృతి ఇలా మాట్లాడుతుంది, కొంప తీసి నేను వర్ధన్కి డబ్బులు ఇవ్వడం కానీ శృతి చూసిందా ఏంటి? చూస్తే నన్ను నిలదీస్తారు. మనోజ్కి వర్ధన్ గాడు తెలుసు, బాలుకి వర్ధన్ గాడు తెలుసు. ఇప్పుడు వర్ధన్ని పట్టుకుని 4 తన్నితే అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పి కంగారు పడుతూ ఉండగానే ఎవరు తీశారమ్మా అని చెప్పాను. కానీ రోహిణి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు, నేను డబ్బులు తీయడం ఏంటి అని చెప్పాను. కానీ అబద్ధం మాడొద్దు రోహిణి అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఏంటిదంతా నా మీద దొంగతనం మోపుతుంది ఏంటి మీ చిన్న కొడలు అనగానే అదేంటమ్మా శృతి రోహిణి డబ్బులు తీయడం ఏంటి అనగానే మీరు మాట్లాడకండి అత్తయ్య, రోహిణి బీర్వాలోంచి డబ్బులు తీయడము చూశాను, ఆ డబ్బులు ఎవరికి తీసుకువెళ్ళి ఇచ్చిందో అది చూశాను అని చెప్పనేసరికి నీ దగ్గర ఆధారం ఉందా, నువ్వు చూశాను అని ఎలా చెప్తున్నావు అనగానే నువ్వు డబ్బులు తీయడం నాకు హడావిడిలో కనిపించింది, కానీ నువ్వు డబ్బులు పట్టుకుని ఎక్కడికి వెళ్ళావో ఎవరికి ఇచ్చావో అన్న విషయం మాత్రం నాకు క్లియర్గా తెలిసింది అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి అని చెప్పాను. కానీ అవును మామయ్య నేను ఇంటికి వచ్చేసరికి రోహిణి నా గదిలోంచి బయటికి వెళ్తూ కనిపించింది. హడావిడిగా తన గదిలోకి వెళ్ళి తనను నిలదీద్దామనుకునే లోపే తను బ్యాగ్ తగిలించుకుని కాస్త బయటికి వెళ్ళింది. ఇదేంటి ఇప్పుడు హడావిడిగా నా గదిలోకి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళిన రోహిణి ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అయి వెళ్తే అతనెవరో బండి మీద వచ్చాడు. అతనికి 50,000 అంటూ అతని చేతిలో పెట్టి అతని చేతులు పట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ బ్రతిమాలుతూ ఉంది రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావాలంటే నా దగ్గర వీడియో కూడా ఉందని వీడియో కూడా చూపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీడా అని చెప్పి ఇటు మనోజు అంటారు, ఇటు బాలు అంటారు. వీడుకి డబ్బులు నువ్వివ్వడం ఏంటి రోహిణి, అసలు వీడికి నీకు ఉన్న సంబంధం ఏంటి? అప్పుడు మన పెళ్ళి జరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఫోటో చూపించి నిన్ను ఎంక్వైరీ చేస్తే వాడి గురించి తెలియదని చెప్పావు. ఇప్పుడేమో శృతి వాడికి తీసుకువెళ్ళి 50,000 ఇచ్చావు అని చెప్తుంది. మరి ఇప్పుడు ఏంటి అని చెప్పాను. కానీ అది మనోజ్ అనగానే నీకు తనకు ఏదో సంబంధం ఉంది కదా, నీ గురించి వాడికి ఏదో తెలుసు, అందుకు వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు ఏం జరిగింది రోహిణి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నువ్వు వాడికి డబ్బులు తీసుకువెళ్ళి ఎందుకు ఇచ్చావు? పైగా 50,000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అది అని మాట దాటేస్తూ ఉంటుంది. బాలు మాత్రం అనుమానంగానే చూస్తాడు. పార్లలమ్మ వాడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? వాడినే పట్టుకుని 4 తన్నితే వాడే నిజాన్ని కక్కుతాడు. అప్పుడు పార్లలమ్మ విషయం బయట పెట్టచ్చు. ఇప్పుడు శృతి దొంగతనం చేసింది, డబ్బులు తీసుకువెళ్ళింది అన్న విషయం బయటపడింది కదా, అసలు వాడికి ఇవ్వవలసిన అవసరం ఏంటో అన్న విషయం కూడా బయటపడాలి. అప్పుడే విషయం బయటకు వస్తుందని చెప్పి ఇంకా బాలు అయితే అనుకుంటాడు. ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా కానీ ఇంకా ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గానే ఉండిపోతుంది ఇంకా రోహిణి అయితే. మరి ఇప్పుడు సమాధానం చెప్పకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఏం సమాధానం చెప్తుంది? అక్కడ కూడా అబద్ధాలే చెప్పి మేనేజ్ చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో అని.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.